రంగాపురం అనే చిన్న గ్రామంలో రఘు, రాము అనే ఇద్దరు మామ అల్లుడు ఉండేవారు. రాము తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో తన మామయ్య రఘు దగ్గరే ఉండేవాడు. రఘు కూడా ఎవరూ లేకపోవడంతో ఇద్దరికి ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ ఉండేది. ఒకరోజు ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రే అల్లుడు, నేను ఇంకా పెళ్లి చేసుకుంటాన్రా. అవునులే మామ, నువ్వు కూడా ముసలోడు అయిపోతున్నావు. చేసుకో. రేయ్, ముసలోడైపోవడం కాదురా, ఇలాగే ఒంటరిగా ఎన్ని రోజులు ఉంటాం చెప్పు. పెళ్లి చేసుకుంటే నాకు ఒక తోడొస్తుంది, మన ఇంట్లోకి ఒక లక్ష్మీదేవి వస్తుందిరా. ఈ ఇంటిని చూడు, ఇంట్లో దీపం పెట్టే ఆడవాళ్ళు లేక ఎలా బోసిపోయిందో. అవును మామ, నువ్వు పెళ్లి చేసుకో, కానీ ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు కదా. అవును, అందుకే మనం మటన్ బిర్యానీ వ్యాపారం చేద్దాంరా. సరే మామ, బిర్యానీ వ్యాపారం చేసి డబ్బు బాగా సంపాదిద్దాం. ఆ తర్వాత రోజు ఇద్దరు కలిసి బిర్యానీ తయారు చేయడం మొదలు పెడతారు. ఇద్దరు ఆడుతూ పాడుతూ బిర్యానీ రెడీ చేస్తారు. ఆహా మామ, బిర్యానీ అదిరిపోయిందిరా. అదిరిపోద్ది. నేనే కదా బిర్యానీ చేసింది. సర్లే కాని నువ్వు ఈ బిర్యానీ తీసుకొని మన ఊరి బస్టాండ్ సెంటర్ దగ్గరకు వచ్చేయి. నేను ముందుగా వెళ్ళి అక్కడ అన్ని రెడీ చేసి ఉంచుతా వ్యాపారం కోసం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓకే మామ, నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాను కదా అని బిర్యానీ వైపు చూస్తూ, ఆహా వాసన అదిరిపోయిందిరా. నేను ఇక్కడే ఓ బిర్యానీ ఫుల్గా కుమ్మేయాలి. మళ్ళీ వ్యాపారం దగ్గరికి వెళ్తే బిర్యానీ కాదు కదా, ఎముకలు కూడా దొరకవు అని తీసుకుంటూ ఉండగా అంతలో అతనికి ఒక గొంతు వినిపిస్తుంది. మరి నాకు మటన్ బిర్యానీ. ఓహో, నేనే మా మామకు తెలియకుండా దొంగతనంగా తింటున్నా బిర్యానీ. నీకు కూడా బిర్యానీ కావాలంటే డబ్బులు ఇవ్వు, ఇస్తా. ఏంట్రా, నన్నే డబ్బులు అడుగుతావా? నేను దయ్యాన్ని, నేను చంపేస్తా. అయ్య బాబోయ్, దయ్యం, కాపాడండి. దయ్యం రోయ్. రేయ్ అరవకు, అరిస్తే చంపేస్తా. వద్దక్క. ఆహా రేయ్, బిర్యానీ వాసన అద్దిరిపోయింది. నాకు బిర్యానీ పెట్టరా? అక్క, నీకు దండం పెడతానక్క. ఈ బిర్యానీ వ్యాపారం చేయడానికి చేసింది. అక్కడ మా మామగాడు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ బిర్యానీ తీసుకొని వెళ్ళకపోతే ఆడ నన్ను చంపేస్తాడక్క. మా మామగాడు ఇంకా పెద్ద తింగర్ నాయాలు. ఇప్పుడు నేను ఈ బిర్యానీ తీసుకోకపోతే ఆ బిర్యానీ మొత్తం నేనే తిన్నా అంటాడు. నీకు దండం పెడతానక్క, నన్ను వదిలేయి. రేయ్, నువ్వు బిర్యానీ పెట్టలేదనుకో, నిన్ను బిర్యానీ చేసుకొని తింటా. అయ్యో దేవుడా, కాపాడు నాయనా. వద్దక్క, ఇదిగో ఈ బిర్యానీ మొత్తం తినేయి అని బిర్యానీ మొత్తం ఇచ్చేస్తాడు. ఆ దయ్యం బిర్యానీ మొత్తం ఆవురావురుమని తింటుంది. ఆహా, బిర్యానీ అదిరిపోయిందిరా, చాలా బాగా ఉంది, సూపర్. ఎందుకు అదిరిపోదు? ఫ్రీగా వచ్చింది కదా, తిను. ఏంట్రా, ఏంటో అంటున్నావు? ఏం లేదక్క, నువ్వు తిను. ఆహా, బిర్యానీ చాలా బాగా ఉంది. మళ్ళీ రేపు వస్తా, నాకు బిర్యానీ కావాలి అని మాయమైపోతుంది. మళ్ళీ రేపు వస్తావా? అంతలో బస్టాండ్ లో వెయిట్ చేస్తున్న మామ కోపంతో ఇంటికి వస్తాడు. రేయ్, బిర్యానీ తీసుకొని రారా ఎదవా అంటే ఇక్కడే కూర్చున్నావా? ఇంకెక్కడి బిర్యానీ మావా, దయ్యం వచ్చి మొత్తం తినేసింది. రే అల్లుడు, నువ్వు బిర్యానీ వాసన బాగుంది అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందిరా. ఇప్పుడు బిర్యానీ మొత్తం నువ్వే దొబ్బి తినేసి దెయ్యం తినింది, మీ అయ్య తిన్నాడు అని సోది చెప్తావా? ఒరే మామా, అంత బిర్యానీ నేనెలా తింటాన్రా? మహా అయితే 1 ప్లేటో 2 ప్లేట్లు. నిజంగారా, నా మీదొట్టు, దయ్యం వచ్చి మొత్తం తినేసింది. నేను నమ్మన్రా నిన్ను. నమ్మొద్దురా, అడుక్కు తిను. దానికి బిర్యానీ బాగా నచ్చిందంట, మళ్ళీ రేపు వస్తా అంది. అప్పుడు చూడు, నీకే తెలుస్తది. తర్వాత రోజు ఆ దయ్యం పని చూడాలంటూ ఇద్దరు కలిసి బిర్యానీ చేయడం మొదలు పెడతాడు. కొద్దిసేపట్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. రేయ్, నేనెళ్ళి ఆ గోడ చాటును దాక్కొని ఉంటా, దయ్యం రాకపోవాలి, నీకుంటదిరా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒరేయ్, నీ పెళ్లి నా సావుకొచ్చింది కదరా.
ఆ దయ్యానికి బిర్యానీ వాసన రాగానే వస్తుందిరా. ఇప్పుడు చూడు అని బిర్యానీ మూత తెరుస్తాడు. బిర్యానీ వాసన అదిరిపోయింది. నేను వచ్చేసా. బిర్యానీ తినడం మొదలు పెడుతుంది. రే, కనబడిందా? నిజంగానే దెయ్యం వచ్చింది కదరా. దెయ్యం బిర్యానీ ఆవురావురంటూ తింటూ ఉంటుంది. అవునక్క, ఎప్పుడు నువ్వు ఒక్కదానివే వస్తూ ఉంటావు. నీకు పెళ్లి కాలేదా? నీ భర్తో తండ్రో ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎవరు లేరా? నాకింకా పెళ్లి కాలేదు. ఐఎమ్ స్టిల్ బ్యాచులర్. అవునా? మా మామకు కూడా పెళ్లి కాలేదు. ఆయన్ని పెళ్లి చేసుకో, నీకు బిర్యానీ బాగా చేసి పెడతాడు. ఒరేయ్ సచ్చినోడా, నన్ను ఇరికిస్తావేంట్రా? బిర్యానీ చాలా బాగుంది. నిన్నటికన్నా ఈ రోజు ఇంకా బాగుంది. ఈ రోజు నా ఆకలి మొత్తం తీరింది. నీకొక మంచి బహుమతి ఇస్తాను అని ఒక బంగారు మూటను తన ముందు పడేస్తుంది. ఆ మూటను చూసిన రఘు రాము ఫుల్ హ్యాపీ. అక్క, దయ్యమక్క, చాలా థ్యాంక్స్ అక్క. ఇన్ని రోజులు నువ్వు తిండిపోతుందాని అనుకున్నా. వరాలిచ్చే దేవతవక్క. రేయ్, నన్ను పొగిడింది చాలు. నాకు ఆకలైతే మళ్ళీ వస్తా అని మాయమైపోతుంది. ఓకే అక్క, ఆల్వేస్ వెల్కమ్. నువ్వు ఎప్పుడైనా రా, నీకు బిర్యానీ వండి పెడతాం. రే అల్లుడు, ఇదంతా నిజమా కల? ఇంత బంగారం ఏంట్రా? మావా, ఈ రోజు నుంచి మన బ్రతికే మారిపోతుందిరా. అయినా నువ్వేంట్రా దాన్ని పెళ్లి చేసుకోమని నా పేరు చెప్తావు? చేసుకో మావా, ఈడి జోడు కూడా బాగుంటది. ఇలాంటి బంగారు మూటలు ఇంకా వస్తాయి. ఒరేయ్, నీ సంతోషం కోసం నన్ను బలి చేస్తావేంట్రా? సర్లే, పద పద. ఈ బంగారంతో మనకు చాలా పని ఉంది. ఆ బంగారంతో ఇద్దరు మంచి ఇల్లు కట్టుకొని ఇద్దరు చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు.